Back up Baroda. Branch. బ్రాంచెస్
Ranking for it! 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 పెడతాను.
ట్రాఫిక్ ఆపుతాము. హ్యాపీ బర్త్డే బ్యాంక్ ఆఫ్ బరోడా. గుడ్ మార్నింగ్. మరి కరెక్ట్ గా సరిగ్గా 116 సంవత్సరాల క్రితం బ్యాంక్ ఆఫ్ బరోడా కేవలం ఒక 10 లక్షల క్యాపిటల్ తో అప్పటి వ్యాపార వర్గాలకు అనుగుణంగా వాళ్ళకి సహాయం చేయడానికి బ్యాంక్ ఏర్పడింది. అప్పటి బరోడా మహారాజు శ్రీ సయాజీ గైక్వాడ్ గారు 1908వ సంవత్సరంలో ఈ బ్యాంకును ప్రారంభించారు. అప్పటి నుంచి బ్యాంక్ అంచెలంచెలుగా ఎదుగుతూ శాఖలుగా విస్తరిస్తూ అనేక చిన్న చిన్న బ్యాంకుల్ని మెర్జ్ చేసుకుంటూ ఈరోజు అతిపెద్ద జాతీయ బ్యాంక్ గా అవతరించింది. ఈ సందర్భంగా మరి బ్యాంక్ ఆఫ్ బరోడా తరఫున
మా అందరి సిబ్బంది తరఫున కస్టమర్ దేవుళ్ళందరికీ కూడా మా హృదయపూర్వక శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడా ఈరోజు చెప్పాలంటే 9,500 పైగా శాఖలు కలిగి భారతదేశం అంతా విస్తరించి ఇంచుమించు 12,000 వరకు టచ్ పాయింట్లు అంటే ఏటీఎంలు కావచ్చు, మన డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లు కావచ్చు, ఇలా అనేక రకాలుగా ప్రజలకు సేవలు అందిస్తూ అత్యంత చేరువుగా సేవలు అందిస్తుంది. అంత మాత్రమే కాకుండా ఇంచుమించు 20కి పైగా దేశాల్లో 100కి పైగా ఆఫీసులు కలిగి ఉండి అంతర్జాతీయంగా కూడా ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. అందుకనే బ్యాంక్ ఆఫ్ బరోడా ట్యాగ్ లైన్ ఇండియాస్ ఇంటర్నేషనల్ బ్యాంక్. కాబట్టి మరి ఎంతో మంది ఎన్ఆర్ఐలకి, ఇతర వ్యాపారవేత్తలకి, ఎక్స్పోర్టర్స్ కి, ఇంపోర్టర్స్ కి కూడా బ్యాంక్ ఆఫ్ బరోడా ఎంతో సహాయపడుతూ దేశ ఆర్థిక ప్రగతికి సహాయం చేస్తూ ఉంది. అంత మాత్రమే కాకుండా మరి భారతదేశంలో ముఖ్యంగా మన దక్షిణాది రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రాలు అనేక మందికి గృహ రుణాలు, కారు రుణాలు, మరి ముఖ్యంగా విద్యార్థులకి ఎడ్యుకేషన్ రుణాలు ఇస్తూ ప్రైవేట్ ప్రజల ముందుకు సాగుతూ ఉంది. చాలా తక్కువ వడ్డీతో, అతి తక్కువ సెక్యూరిటీ నామ్స్ లో మరి విద్యార్థులకు సహాయం చేయడానికి బ్యాంక్ ఆఫ్ బరోడా ఎప్పుడు ముందంజలో ఉంటుంది. ఇంకా గత చరిత్ర చూసినట్లయితే మరి బ్యాంక్ ఆఫ్ బరోడా వ్యవస్థాపకులైన సయాజిరావు గైక్వాడ్ గారు మరి భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యధిక విద్యావేత్త అయిన డాక్టర్ అంబేద్కర్ కూడా బ్యాంక్ ఆఫ్ బరోడా మహారాజ్ గారు ఆయన సత్కరించి స్కాలర్షిప్ ఇచ్చి ఆయన కొలంబియా యూనివర్సిటీలో చదువుకోవడానికి సహాయం చేశారు. అటువంటి గొప్ప చరిత్ర బ్యాంక్ ఆఫ్ బరోడాది. అందుకని ఈ రోజుకి కూడా విద్యార్థుల చదువు విషయంలో బ్యాంక్ ఆఫ్ బరోడా ఎక్కడ వెనక చేయకుండా ముందంజలోనే ఉంటుంది. అంత మాత్రమే కాకుండా మరి ఈ సంవత్సరం ప్రత్యేకంగా గ్రీన్ ఎర్త్ అనే కొత్త కాన్సెప్ట్ తో ఈ భూమండలాన్ని మనం పరిరక్షించుకోవాలని, మరి కార్బన్ వ్యర్థాలు మనం తగ్గించుకోవాలని, అలాగే ప్లాస్టిక్ వాడకాన్ని నిరోధించాలని మరి బ్యాంక్ ఈ సంవత్సరం మన థీమ్ గా తీసుకుని ప్రచారం చేస్తూ ఉంటుంది. అందుకని బ్యాంక్ ఆఫ్ బరోడాలో కూడా గ్రీన్ డిపాజిట్ అనే ఒక ప్రత్యేక పథకాన్ని మేము ప్రవేశపెట్టాం. ఇందులో ఏంటంటే అన్ని పేపర్లెస్ గానే కస్టమర్కి డిపాజిట్లు పంపించబడతాయి వారి మెయిల్ కి, వారి మొబైల్ కి. సో ప్రతిదీ కూడా పేపర్లెస్ గానే ఆఫీసులు కూడా పేపర్లెస్ ఆఫీసు మొదలు పెట్టడం జరిగింది. తద్వారా పర్యావరణానికి హాని కలిగించే పేపర్ వాడకాన్ని తగ్గించాలని బ్యాంక్ ఆఫ్ బరోడా కృషి చేస్తూ ఉంది. మరి కస్టమర్ దేవుళ్ళందరినీ మమ్మల్ని ఎంతో ఆదరిస్తూ గత 116 సంవత్సరాలుగా మేము ఎందుకు ఎదగడానికి, దేశంలోనే అతిపెద్ద జాతీయ బ్యాంక్ అవతరించడానికి మీరు మా పట్ల చూపుతున్న ఆదరాభిమానానికి నిరంతరం మీకు రుణస్థులను ఒప్పుకుంటూ సమస్తం మరొకసారి మా అందరి ఆశీర్వాదాలు మాకు కావాలని, ఎక్కడ మా బ్రాంచ్ ఉన్నా, ఎక్కడ మా సిబ్బంది ఉన్నా తప్పనిసరిగా మా సేవలు అందుకోవాలని ప్రత్యేకంగా మీకు అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ మరోసారి 117వ జన్మదినోత్సవం సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నారు.